మన హిందువులు సంప్రదాయాలకు ఎంతో విలువని ఇస్తారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జరగబోయే కాలాన్ని ముందుగానే దర్శించి కాలజ్ఞానం రాశారు. ఇప్పటివరకు ఆ కాలజ్ఞానంలో జరిగిన ఎన్నో సంఘటనలు మనం చూశాము. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ జూన్ నెల నుండి జరగబోయే సంఘటనలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జరగబోయే విషయాన్ని ముందుగానే గ్రహించి తాళపత్ర గ్రంథాలలో రచించారు. వాటిని మనం కాలజ్ఞానంగా పిలుచుకుంటాము. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆడవాళ్లు తమ మానాన్ని అమ్ముకుంటారు అని, 6 ఏళ్ల పాప గర్భవతి అవుతుంది అని, దొంగ స్వాములు పుట్టుకు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు అని, గాంధీ లాంటివాళ్లు పుట్టుక వచ్చే స్వతంత్రం వస్తుంది అని, ఇలా ఎన్నో కాలజ్ఞానంలో రాసినవి అలానే జరిగాయి. ఆంగ్లేయుల మహమ్మదీయుల పాలన, చారిత్రక రాజకీయాలు, ప్రకృతి ప్రకోపాలు, వింతలు, దొంగ బాబాల గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. 2024 సంవత్సరంలో జూన్ నెల నుండి ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా మనకి చెప్పారు. ఈ జూన్ నెల తర్వాత ఆకాశంలో ఒక వింత చుక్క పుట్టుకు వస్తుంది అని, దాని ప్రభావంతో భూమి మీద వేలమంది మరణిస్తారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. ఈ జూన్ 2024 తర్వాత కష్టాలు, కరువు కాటకాలు మరింత పెరుగుతాయి అని, అలానే దేశాల మధ్య కూడా విభేదాలు కలిగి అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలానే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చిన్న వయసులోనే అందరికీ గుండెనొప్పులు వచ్చి మరణించే అవకాశం ఎక్కువగా ఉంది అని రాశారు. అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలానే మనం చూస్తూనే ఉన్నాం. యువకులలో 20-30 ఏళ్లకే గుండెపోటు వస్తూ ఉండడం మనం ఇప్పుడు తరచూ గమనిస్తూ ఉన్నాం. ఒకప్పుడు 80 ఏళ్లు వచ్చే వరకు కూడా వృద్ధులుగా కనిపించే వాళ్లే కాదు, 90 ఏళ్లు వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఇప్పుడు ఉన్న జీవనశైలి విధానం, కలుషిత ఆహారం కారణంగా 30-40 ఏళ్లకే అందరికీ తీవ్రమైన అనారోగ్యాలు, మోకాళ్ల నొప్పులు, గుండె నొప్పులు, వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. రాబోయే రోజుల్లో ఆ తిరుమల వెంకన్న దగ్గర దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. కృష్ణ గోదావరి నదిలో మునిగి పశువులు మరణిస్తాయి, నదులు అన్నీ ఇంకిపోతాయి అని. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో మాట్లాడుతుంది, శ్రీ మహాలక్ష్మీదేవి నృత్యం చేస్తూ మాయ కోతులను ఆడిస్తుంది అని. రాబోయే రోజుల్లో ఈశాన్యం మూలన దేశంలో ఒక వింత వ్యాధి పడుతుంది. అది దేశం అంతా వ్యాపించి అనేకమంది ప్రజలు ఒంటినిండా బొబ్బలుతో ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలను కోల్పోతారు. కాలజ్ఞానం ప్రకారం ప్రకృతి ప్రకోపాలు మహానగరాలని ముంచెత్తుతాయి. ఆకాశంలో పిడుగులు, వర్షం ద్వారా ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది అని. భవిష్యత్తులో 2 ఆడ లేదా 2 మగ వివాహం చేసుకుంటారు అని, వారికి బిడ్డలు జన్మిస్తారు అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. అలాగే రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఆ భగవంతునిపై నమ్మకం, విశ్వాసం తగ్గిపోయి మూర్ఖత్వంలో మునిగిపోతారు అని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా చెప్పబడింది. దేవీ శక్తి పీఠాలలో ఒకటైన శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ, ఇది తెలంగాణ గద్వాల జిల్లాలో ఉంది. ఈ దేవాలయంలో జూన్ 2024 నుంచి 2032 లోపు అమ్మవారి కంటి నుంచి నీరు, స్థనాల నుంచి పాలు కారుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానం ద్వారా చెప్పబడింది. నిత్య అవసరాల ధరలు అన్నీ ఆకాశాన్ని అంటుతాయి, కొనలేని పేద ప్రజలు ఆకలితో అలమటిస్తూ మరణిస్తారు అని బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.